మరలించి ఆత్మవశమునకు తిరిగి తీసుకొని రావలెను. భాష్యము: మనస్సు యొక్క స్వభావము చంచలము, అస్థిరమునై ఉండును. కానీ ఆత్మానుభవము గల యోగి మనస్సును నిగ్రహింపవలెను. మనస్సు అతనిని నిగ్రహింపకూడదు. మనసును అనుగ్రహించేవాడు తద్వారా ఇంద్రియాలను కూడా నిగ్రహించేవాడు. గోస్వామి లేక స్వామి అనబడును. మనస్సుచే నిగ్రహింపబడేవాడు గోదాసుడు లేక ఇంద్రియ దాసుడు అనబడును. ఇంద్రియ సౌఖ్య ప్రమాణమును గోస్వామి ఎరుంగును. దివ్యమైన ఇంద్రియ సౌఖ్యమునందు ఇంద్రియములు ఋషికేశుని శివయందు ఆసక్తులే ఉండును. ఋషికేశుని అంటే ఇంద్రియములను పరమ ప్రభువైన కృష్ణుని. పరిశుద్ధములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుట కృష్ణ చైతన్యం అనబడును. ఇంద్రియములను పూర్తిగా వశమునందించుకొనుట ఇది ఉత్తమమైన మార్గము మరియు అది యోగాభ్యాసం యొక్క పరిపక్వ స్థితి.